'పరాశక్తి' 2 అవర్స్ 40 మినిట్స్ రన్ టైమ్‌తో సంక్రాంతికి తమిళ్‌లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయింది. అదే టైంలో తెలుగులో సినిమాలు ఎక్కువైపోవడంతో స్క్రీన్స్ సరిపోక ఈ 'పరాశక్తి' తెలుగు రిలీజ్‌ని హోల్డ్‌లో పెట్టారు. నేను అట్‌లీస్ట్ తమిళ్ షో ఒక్కటైనా ఇస్తారేమో చూద్దామని అనుకుంటే, తమిళ్‌లో రిలీజ్ చేస్తే మరి తెలుగులో వచ్చినప్పుడు చూడరనుకున్నారేమో, షోస్ అయితే ఇవ్వలేదు. ఇక ఇప్పుడు జీ5లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా బావుంది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే, యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. అండ్ మన రివ్యూస్‌ని చూస్తున్నారు కానీ, ఒక వీడియోకి 10 సబ్‌స్క్రైబర్స్ కూడా పెరగట్లేదండి. మీరు సబ్‌స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్‌స్క్రైబ్ చేసుకుంటే, నాకు కూడా ఎంకరేజింగ్‌గా ఉంటుంది కదా! ఇక ఈ 'పరాశక్తి' మూవీని చూసిన తర్వాత నాకైతే వన్ టైమ్ ట్రై చేయొచ్చు అనిపించింది. మెయిన్‌గా 2 ప్రాబ్లమ్స్ సినిమాలో ఏంటంటే, ఒకటి సినిమాలో డీల్ చేసే మెయిన్ పాయింట్ ఏమో 1960స్‌లో హిందీ భాషని బలవంతంగా తమిళనాడులో మ్యాండేటరీ చేసేయడం. లైక్ జాబ్ ఎగ్జామ్స్‌లోను, ఎడ్యుకేషన్‌లో కూడా. కానీ ట్రీట్మెంట్ ఏమో పోరాటం అనే సబ్జెక్ట్‌ని డీల్ చేసిన ఎన్నెన్నో సినిమాల్లో చూసిన అదే టెంప్లేట్ బేస్డ్ డ్రామానే. ఎప్పుడో పోరాటంలో ఉండే హీరో మళ్ళీ తిరిగి రియలైజేషన్‌తో కమ్‌బ్యాక్ ఇవ్వడం, ఆ తర్వాత పోరాటం చేయడం, లీడర్ అవ్వడం, వీళ్ళని ఆపే ఒక విలన్. ఇదే నడిచింది మొత్తంగా. సెకండ్‌దేంటంటే ఏం చెప్పాలనుకుంటున్నారో స్టార్టింగ్ నుండి అది రిజిస్టర్ అయ్యేంత సీన్స్ అండ్ స్టోరీ టెల్లింగ్ ఇంపాక్ట్ ఇవ్వకపోవడం. దీని గురించి మైనస్ పాయింట్స్‌లో మాట్లాడతాం. అందుకే ఫస్ట్ హాఫ్ అలా అలా సాగిపోతుంది. అంత బ్యాడ్‌గా ఏం లేదు. కానీ సెకండ్ హాఫ్‌నే స్టార్ట్ అయిన కాసేపటికే లాగ్ ఫీల్స్ వచ్చాయి. కానీ కొన్ని సీన్స్ మాత్రం బావున్నాయి ఎమోషనల్‌వి. ఎస్పెషల్లీ ఇంటర్వల్ అండ్ ప్రీ ఇంటర్వల్ ఇంకా సెకండ్ హాఫ్ మధ్యలో పర్సనల్ లాస్ సీన్ దగ్గర చాలా చాలా ఖర్చు చేశారు గైస్. క్లియర్‌గా తెలుస్తుందది. ఇంకా క్లైమాక్స్ కొంచెం క్రియేటివ్‌గా ఉంది. వీఎఫ్ఎక్స్ అది అంత బాగోకపోయినా అందుకే ఇవన్నీ కన్సిడర్ చేసి ఆలోచిస్తే వన్ టైమ్ చూడొచ్చనిపించింది. కొంచెం సెకండ్ హాఫ్ చూడడానికైతే ఓపికుండాలి. స్టోరీ లైన్ ఆల్రెడీ చెప్పేసా. ఇంకా అంతకంటే ఏం రివీల్ చేయదలుచుకోలేదు. క్యారెక్టర్స్ కూడా కనెక్షన్స్, రిలేషన్స్ ఏంటో సినిమా చూసి తెలుసుకోండి. ప్లస్ పాయింట్స్. 'శివకార్తికేయన్' గారు భలే షైన్ అయ్యారు అతని పెర్ఫార్మన్స్ అండ్ ప్రెజెన్స్‌తో. ఇక అన్‌ఎక్స్‌పెక్టెడ్‌లీ 'శ్రీలీల' గారికి పెద్ద రోల్‌నే వచ్చింది. అండ్ 'అథర్వ' గారు ఉన్నంతలో బానే ఎమోషన్‌ని పండించారు. ఇక హీరోకి తగ్గ విలన్‌గా 'జయం రవి' గారు అదే 'రవి మోహన్' గారు సెకండ్ హాఫ్‌లో అదరగొట్టారు. చూస్తేనే నాకు కోపం వచ్చేది కొన్ని సీన్స్‌లో అయినా. ఫస్ట్ హాఫ్‌లో పెద్దగా ఉండదు. జస్ట్ కనిపిస్తూ వెళ్తున్నట్టు ఉంటది. సెకండ్ హాఫ్‌లో ఎక్కువ కనిపిస్తారు. ఇక 'ఆకాశమే నీ హద్దురా' లాంటి సూపర్ హిట్ ఫిల్మ్‌ని డెలివరీ చేసిన డైరెక్టర్ సుధా కొంగర గారు ఈ సినిమాకి డైరెక్టర్ కావడంతో ఎంతో కొంత కొత్తదనం ఎక్స్‌పెక్ట్ చేశా. అండ్ ఎవరు ఇప్పటి వరకు టచ్ చేయని ఇంపార్టెంట్ హిస్టారికల్ సబ్జెక్ట్‌ని తీసుకొచ్చారు. ఇక సెట్‌లు చాలా బావున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ అదిరిపోయాయి. జనాలు కనిపిస్తూనే ఉంటారు. కొన్ని చోట్ల వీఎఫ్ఎక్స్ బాలేదు కానీ మ్యాక్స్ బానే మెయింటైన్ చేశారు ప్రొడక్షన్ వాల్యూస్ అంతా కూడా. సాంగ్స్, బీజీఎం 2 బావున్నాయి. జీవి ప్రకాష్ కుమార్ గారు అండ్ సినిమాటోగ్రఫీ కూడా అదిరిపోయింది. మైనస్ పాయింట్స్. ఇలాంటి ఒక అఫీషియల్ లాంగ్వేజెస్ యాక్ట్ అనే రియల్ లైఫ్ సబ్జెక్ట్‌ని తీసుకున్నప్పుడు హిందీని నేషనల్ లాంగ్వేజ్ చేయడం వల్ల ఎవరికి ఎంత లాస్ ఉండేదని ఫస్ట్ మైండ్‌లో ఎమోషనల్‌గా రిజిస్టర్ అయ్యేలా చేయాలి. అది ఇంటర్వల్స్ టైమ్‌లో స్టార్ట్ అవుద్ది. అండ్ సినిమా స్టార్ట్ అవ్వడం కూడా ఏదో సినిమా మధ్యలో స్టార్ట్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది. ఆ ట్రైన్ ఫైట్‌లో డైరెక్ట్‌గా హీరో విలన్ కాన్ఫ్లిక్ట్‌తో స్టార్ట్ అయితే. అందువల్ల అప్పటి వరకు సినిమా ఎలా ఉందంటే ఏదో సినిమా తీయడానికి ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఉండాలి అన్నట్టే వెళ్తుంటుంది ఫస్ట్ హాఫ్ మాక్సిమం. కానీ క్యారెక్టర్స్ ఇంట్రొడక్షన్స్ వలన అలా సాగిపోతూ ఉంటుంది. టైమ్ పాస్ అయిపోతుంది. ఇంకా మైనస్ పాయింట్స్‌లో మాట్లాడదాం అన్నాను కదా! సీన్స్ రిజిస్టర్ అయ్యేలా ఫుల్ ఇంపాక్ట్ ఇవ్వని విధంగా ఉన్నాయని. 1959లో ప్రొటెస్ట్ చేసిన లీడరు 1964లో ప్రొటెస్ట్ చేసేది ఒకడే అని హీరోని ఎలివేట్ చేయలేదు. జయం రవి గారు హిందీ లాంగ్వేజ్‌ని పర్సనల్‌గా తీసుకునేది రీజన్ ప్రాపర్‌గా లేదు. ఏదో విలన్ ఉండాలి అన్నట్టే ఉంది ఆయన రోల్. హీరో 1959లో తన ఫ్రెండ్ చనిపోయినందుకు ఆపేస్తాడు. మళ్ళీ తను ఏం చేయకపోయినా ఇంకొకరు చనిపోవడంతో మళ్ళీ తిరిగి ప్రొటెస్ట్ చేస్తాడు. ఒక్క 10 సెకండ్స్ హీరో ఆలోచించి, అప్పుడు నా వల్లే చనిపోయాడనుకున్నా, ఇప్పుడు నేనేమి చేయకపోయినా చనిపోతున్నారు. నేను ఇదే కంటిన్యూ చేయాలని ఒక్క 20 సెకండ్స్ టైం తీసుకొని చెప్పుంటే ఈజీగా కన్విన్స్ అయ్యుండేది. అతను ఎందుకు మళ్ళీ బ్యాకొచ్చాడన్నది. మళ్ళీ ఏమైనా అంటే స్పూన్ ఫీడింగ్ ఇవ్వాలా? అది కూడా జనాలు అర్థం చేసుకోలేరా అని అంటారు. అంతేగాని వాల్యూని యాడ్ చేస్తుందంటే ఎన్హాన్స్ చేయడానికి, ఇంక్లూడ్ చేయడంలో తప్పేముంది? క్లైమాక్స్ కూడా లాస్ట్‌కి వాళ్ళు అన్ని భాషల పేపర్స్‌ని చూపిస్తే గాని అర్థం కాలేదు. ఓహ్! విలన్ ఇందాకటి నుండి అంటున్న పేపర్స్ ఇవా అని. అప్పుడు ఆ ముందు జరిగిన 10 మినిట్స్‌ని కూడా రీకాల్ చేసుకొని కనెక్ట్ చేసుకున్నాం. కొంత ఇంట్రెస్టింగ్‌గానే స్టార్ట్ అయింది. ఇంటర్వల్ వరకు బానే వెళ్ళింది. సెకండ్ హాఫ్‌ని మరీ విలన్ లిమిట్‌కి మించి చేయడం, కొన్ని లాజిక్ సినిమాలో లేకపోవడం, ఏదో స్వతంత్ర పోరాటం సినిమాలో సాగడం, మెయిన్‌గా హీరో తప్పించుకొని పీఎంని కలిసే సీన్ ఇలాంటి వాటిలో కొన్ని లాజిక్స్ కూడా ఉండవు. అండ్ క్యామియోస్ బై బషీర్ జోసెఫ్ గారు అండ్ కన్నడ యాక్టర్ గారు, ఇంకా రానా గారు ఓకే. ఉన్నంతలో బానే ఉన్నాయి. సో, ఫైనల్‌గా మూవీకి వర్డిక్ట్ ఏంటంటే, చూస్ చేసుకున్న సబ్జెక్ట్ అయితే చాలా మంచిది. నాకు కూడా కొంత ఇన్ఫర్మేషన్ తెలిసింది సినిమా చూసాక. అప్పట్లో ఇలా జరిగిందా అని ఇలా నాలెడ్జ్ షేరింగ్ అయితే జరిగింది. కానీ ఎంత కాదనుకున్న మూవీగా తీస్తున్నప్పుడు ఎంగేజింగ్‌గా కూడా ఉండాలి. కానీ ఫెమిలియర్ టెంప్లేట్‌లోనే ఉంది మూవీ. మెయిన్‌గా ప్రొటెస్ట్ డ్రామా అంతా. ఇంకా సెకండ్ హాఫ్ లాగ్ ఫీల్‌ని తెప్పించింది. ఓవరాల్‌గా ఇట్స్ ఇంప్రెసివ్ ఇన్ పార్ట్స్. ఇట్స్ ఎ వన్ టైమ్ వాచబుల్ ఫిల్మ్. రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 2.75. మీకు గనుక నా వర్క్ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.